చూడండి కిచెన్లో మా కజిన్ అనమాట, తిను ఇండియా నుంచి వచ్చింది. సో తను ఏం చేస్తుందో కనుక్కుందాం. హలో అంజలక్క, మా వ్యూస్ హాయ్ చెప్పండి. హాయ్. ఏం చేస్తున్నారు ఈరోజు? మీరు మీ వంట చూపించబోతున్నాను నేను. ఇది పప్పుచారేనండి, కామన్ గా అందరూ పెట్టుకునేది, పెద్ద వంట కాదు. కాకపోతే మా మందాస్ కిచెన్ లో పప్పుచారు ఇంత మటుకు మేము చేయలేదు. సో ఇది మంచి రెసిపీ అవుతుంది మాకు, అందరికి నేర్చుకోవచ్చు కూడా. కాకపోతే పప్పుచారుకి కావాల్సిన అన్ని కూరగాయలు లేవు, ఉంటే అన్ని వేసుకుంటాం. ములక్కాడలు, సొరకాయ, వంకాయ, దొండకాయ అన్నీ వేసుకుంటాం. కాబట్టి ప్రజెంట్ మనకి ఇక్కడ దొరికినవి ఏంటంటే క్యారెట్, టమాటో, ఆలు, సొరకాయ ముక్కలు. అయ్యో అంజలక్క, మీకు తెలియదేమో, మునక్కాయలు రవి తీసుకొచ్చారు, నేను ఇప్పుడు తీసుకొచ్చి పెడతాను మీకు. అవునా? అయితే సొరకాయ ముక్కలు ఇక్కడ ముందుగానే ప్రిజర్వ్ చేస్తున్నారు కాబట్టి చిన్న ముక్కలు కట్ చేస్తున్నాయి. పప్పుచారు కంటే మనం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఓకే, సరే సరే. పప్పు ఉడకబెట్టాము. ఇది కృష్ణ గోవింద హరే మురారి హే నాథే నారాయణ వాసుదేవా. శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథే నారాయణ వాసుదేవా. ఇన్స్టా పాట్. ఓకే. కానీ ఇది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే మనం మామూలుగా కుక్కర్లో పెట్టుకుంటాం పప్పు అంటే, అది పొంగిపోయి స్టవ్ అంతా అయ్యి గోల గోల అవుతుంది, అదంతా నీట్గా చేసుకోవాలి. ఈ ఇన్స్టా పాట్లో పప్పు పెట్టుకుంటే ఏం పొంగకుండా చక్కగా అవుతుంది. సో మీకు బాగా నచ్చింది కదా? నాకు బాగా నచ్చింది. ఓకే. ప్లస్ రూపాయి అయితే ఇంకా దీంట్లో బిర్యానీ కూడా చేసింది. అవునా? ఓకే. అదిగోండి మీకు మునక్కాయలు వచ్చేసినాయి, చూడండి. మీరు మునక్కాయలు లేదనుకున్నారు కదా, మునక్కాయలు వచ్చినాయి. కూడా వచ్చింది. మునక్కాయ ఉంటేనే పప్పుచారులో మంచి వాసన వస్తాం. అవును అవును అవును, కరెక్ట్. పప్పు ఉడకబెట్టుకున్నాము. అయితే ఎక్కువ మొత్తంలో చారు పెట్టుకోవాలంటే ఈ ముక్కలన్నిటిని ఉడకబెట్టుకొని పులుసులో ఉడకబెట్టుకోవాలి. మనకి ఇక్కడ కొంచెమే చారు కాబట్టి నేను తాలింపులో వేసేస్తున్నా. ఓకే. మామూలు ఎక్కువ మొత్తంలో పెట్టుకోవాలి అంటే ఈ ముక్కలన్నీ కట్ చేసుకొని వేసి కొంచెం నూనె వేసి అవి ఉడికిన తర్వాత పులుసు పోసుకొని ఉప్పు కారం వేసి మరగబెట్టి తర్వాత పప్పు వేసి లాస్ట్కి తాలింపు వేసుకున్నాం. ఇక్కడ మనకి కొంచెమే కాబట్టి నేను డైరెక్ట్ తాలింపు వేసేసేస్తాను. అందరికి అనుకుంది కదా మునక్కాయలు లేవని, చూడండి ఎన్ని మునక్కాయలు తెచ్చామో. మేము ఇట్లాంటి మాకు దొరికినప్పుడు, ఫ్రెష్గా దొరికినప్పుడే వీటిని తెచ్చేసుకొని సేవ్ చేసుకొని ఫ్రీజర్లో పడేసుకుంటాం అనమాట, పొట్టు తీసేసి. అది ఎంత ఎక్స్పెన్సివ్ అన్నా కానివ్వండి, ఆ మునక్కాయలు తెచ్చుకుంటాము, కట్ చేసుకొని ఫ్రీజర్లో పడేసుకుంటాం. సో మనకి ఎప్పుడు పప్పుచారు చేసుకోవాలన్నా మనకు రెడీగా ఉంటాయి. చూసారా అంజలక్క మునక్కాయలని? మళ్ళీ మనం ఫ్రీజర్లో వేస్తే కనుక ఆ టేస్ట్ పోదు, ఫ్రెష్నెస్ ఉంటుంది. అంజలక్క ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఈ పప్పులో వాటర్ తీసేసి వేడి మీద వెనుపుకుంటే మనకు పప్పు మెత్తగా ఉంటుంది. అవునా? మెత్తగా ఉంటది, చారులో కలిసిపోతుంది పప్పు బద్దలు బద్దలు. అప్పుడప్పుడు నాకు ఇట్లా అవుతూ ఉంటది, పప్పు అసలు ఉడికినట్టే అనిపించదు అనమాట. వేడి మీదే మనం నీళ్లు తీసేయాలన్నమాట. నా తల్లి నీ భాగ్యమే కోరుదు నిరతము తల్లి, హిమవన్నగమే నీ దరహాసం, హిందు సంద్రమే నీ చరణ విలాసం, భారతి భగవతి నా తల్లి నీ భాగ్యమే కోరుదు నిరతము తల్లి, హిమవన్నగమే నీ దరహాసం, హిందు సంద్రమే నీ చరణ విలాసం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉండది అన్నట్టుగా అంజలక్క పాడుతూ వంట చేసుకుంటున్నారు. చూసారా? తను ఒక స్కూల్ టీచర్ ఇండియాలో, వాళ్ళ పిల్లలకి ఎప్పుడు కూడా దేశభక్తి గీతాలు అవి నేర్పిస్తూ ఉంటారట. సో అదే ఇక్కడికి వచ్చినా కూడా ఆ ప్యాట్రియోటిజం ని మరవకుండా తన పాట పాడండి అన్నప్పుడు ఇదే పాట పాడింది. చూడండి. శ్రీకారం వై పొంగిన చందం, భారతి భగవతి నీ భాగ్యం. ఏం చేస్తున్నారు అంజలక్క ఇప్పుడు? ఫస్ట్ తాలింపు వేస్తున్నారా? వేస్తున్నానమ్మా. ఓకే. ఫస్ట్ అంటే ఇందాక చెప్పారు కదా మీరు, ఫస్ట్ తాలింపు వేసేసుకోవాలన్నమాట. నూనెలో కావలసినవన్నీ వేస్తున్నారు. చెప్పాను కదా తక్కువ క్వాంటిటీ కాబట్టి వేసుకుంటున్నాం. దీంట్లో వేసుకోవాలి తాలింపులో. పప్పులు పప్పు చారులకు చాలా బాగుంటది. ఉల్లిపాయలతో పాటే ములక్కాయలు కూడా వేసుకుంటే వేగిపోతాయి, ఉడకవు అన్న ఇదేం ఉండదు, ఆ పచ్చి వాసన కూడా ఉండదు కదా? ఉండదు, ఏం ఉండదు. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కరివేపాకు. మీరు టమాటా వేస్తారా పప్పుచారులో? టమాటా వేయరా? టమాటా వేస్తాను
టమాటా కోసారు కదా క్యారెట్ ఇంకా లేవు కూరగాయలు ఉంటే ఇంకా ఎన్ని ఉన్నా వేసుకోవచ్చు. బెండకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది కదా. బెండకాయలకి జిగురు వచ్చి ఇంకా టేస్ట్ ఉంటాయి బెండకాయలు చారులో ఉడికితే. అవునా, ఓకే ఓకే. అయితే మా గార్డెన్ లో బెండకాయలన్నీ డేర్లు వచ్చి తినిపోయినాయి, లేకపోతే ఇప్పుడు ఉండేవి చారుకి. ఏం చేస్తున్నారు అంజలక్క ఇప్పుడు? చింతపండు పులుసు బిసుకుతుంది. ఓ ఆ పప్పులో నీళ్ళు వేడి తీసుకున్నాం కదా, ఆ నీళ్ళలో చింతపండు వేసుకున్నా నానిపోద్ది త్వరగా. ఓ నైస్ టిప్. చింతపండు అది వేగుతున్నాయి కదా, పులుసు బిసుకు వస్తుంది. పువ్వులు పూచే తల్లికి భారత ధాత్రికి వందనం, సింగారమ్ములు చెలువము చిలికి శీలవతికి మా వందనం, శీలవతికి మా వందనం, జీవనదులతో సిరులు లిఖించే చిరయశస్వినికి వందనం. ఇక్కడ చూడండి, అక్కడ మునక్కాయలు కట్ అవుతున్నాయి. మనకు కావాల్సినవి చెప్పాను కదా ఒకటేసారి తెచ్చి పెట్టుకుంటామని. ఒక పక్కన మునక్కాయలు కట్ అవుతున్నాయి, ఇంకో పక్కన ఇక్కడ అంజలక్క పప్పుచారు చేస్తుంది. కొంచెం మూత పెట్టి సిమ్లో ఉడకనిద్దాం, అవి ఉడికిపోతాయి. ఎల్లుల్లిపాయ కూడా వేసాం తాలింపులో, అది ఫస్ట్ వేయాల్సింది. ఇప్పుడు క్యారెట్లు ఆలుగడ్డలు అవి ఉడికినాయి కాబట్టి మునక్కాయలు మునక్కాయ కాస్త ఉడికింది కాబట్టి ఇవన్నీ వేస్తాం. టమాటా ఒకటి కొంచెం లేట్గా వేస్తాం, త్వరగా ఉడికిపోయింది కదా టమాటా, అందుకని కొంచెం ముక్కలు ఉడకటానికి ముక్కలకు ఉప్పు పట్టిద్ది అనమాట. కొంచెం ఉప్పు పసుపు మనం ఫస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఈరోజు మనకి మునక్కాడలకి ఒక టిప్పు చెప్తుంది, విందాం. ఫ్రెండ్స్, మునక్కాడలు మనము ఇట్లా ముక్కలు చేసుకొని స్టోర్ చేసుకుంటాం కదా, అంటే కోసేస్తాం ఏదో అడ్డదిడ్డంగా కోసేస్తాము. బట్ యునో ఇవి ఇవి గింజలు, సీడ్స్ ఉంటాయి దీంట్లో. సో ఆ సీడ్స్ డిస్టర్బ్ కాకుండా, అంటే తినడానికి కొంచెం ఇష్టపడతారు అండ్ నీట్ కూడా కనిపిస్తుంది. సో ఆ కణుపుల్లో కోసుకోవాలి. లెంత్ ఎంత అన్నది అబ్రప్ట్ గా రావచ్చు, మామూలుగా అంత ఇంత పొడుగు ఏదో రఫ్ గా కోసేస్తుంటారు. బట్ ఐ టేక్ కేర్ నాట్ టు డిస్టర్బ్ ద సీడ్. ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ సీడ్ ఉంది, ఆ సీడ్ పక్క నుంచి పోయాలి. పక్క నుంచి కోస్తే సీడ్ ఇంటాక్ట్ ఉంటుంది, ముక్క చూడడానికి అది రాలదు. మామూలుగా మనము రఫ్ గా కోసే దగ్గర గింజ ఇట్లా పడిపోతుంటది, డిస్టర్బ్ అవుతుంటది. బట్ ఈ కణుపులు ఉన్నాయి కదా, లావుగా ఉన్నది సీడ్. లెంత్ చూడకుండా మనం కోసుకున్నాం అనుకోండి, చూసారు కదా, తను కట్ చేసినప్పుడు ఒక్క సీడ్ కూడా అవతలకు రాలేదు. మామూలుగా అయితే మనం అడ్డదొడ్డంగా కట్ చేస్తే కనుక అవన్నీ పప్పుచారులో దాంట్లో రాలిపోతూ ఉంటాయి కదా. సో కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే కనుక మనం వాటిని కట్ చేసేటప్పుడు సీడ్స్ ని చూసుకొని కట్ చేసుకోవాలి. టమాటాలు వేసేస్తున్నారు తను, చూసారు కదా, అవి ఉడికినాయి నూనెలో. సో ఇప్పుడు టమాటాలు వేసింది. ఏమైంది, వేడి పైన రుబ్బలేదా, తీయలేదా వాటరు? వేడి మీద రుబ్బలే, వేడి మీదే కనుక మనం ఇట్లా అంటే కనుక తొందరగా, ఇది కూడా మెత్తగానే అయిపోయింది, ఇంకా మెత్తగా అవుతుంది వేడి మీద మనం పప్పుని ఎనిపామంటే. ఇప్పుడు ముక్కలు మగ్గిపోయినాయి, చింతపండు పులుసు పోసుకుంటున్నాం. సో పప్పు ఇప్పుడే వేయరు, మరిగిన తర్వాత, ఈ పులుసులో కూడా ముక్కలు మరిగిన తర్వాత అప్పుడు వేస్తాను. వాటర్ కూడా పోస్తున్నా. పోసిన తర్వాత దీంట్లో కారం వేసుకోవాలా, తగినంత ఉప్పు వేస్తాం. ఇక్కడ ఉప్పు కారం వేసుకోవాలి. ఇంకోటి, ఇదే సాంబార్ మీరు ఇడ్లీకి కావాలి అనుకుంటే దీంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని పప్పు ఎక్కువ వేసుకోవాలి. సో ఇడ్లీ సాంబార్ అయిపోతుంది, అప్పుడు ఇడ్లీ సాంబార్ అయిపోతుంది. కొంచెం పప్పు ఎక్కువ ఉండాలి, కొంచెం చక్కెర, షుగర్ వేసుకోవాలి. షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా సరే అది వేసుకుంటే అప్పుడు మీకు సాంబార్కి సరిపోతుంది. ఎంత వేసుకోవాలి బెల్లము అంటే? కొంచెం చిన్న గడ్డ అయితే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. చారు మరుగుతున్నాయండి, ఇప్పుడు దీంట్లో పప్పు వేసి కాసేపు మరగనిచ్చేస్తే సరిపోతుంది. సో పప్పుచారు డన్ అవుతుంది అన్నమాట, అయిపోతుంది. సో మరిగే చింతపండు పులుసులో ఇప్పుడు 2 సార్లు మరగాలండి. అవునా, అంటే పొంగు రావాలి పైకి. వేసాం కదా ఇప్పుడే, మరిగితే ఈ పప్పు కూడా మరి ముక్కలన్నిటికీ పట్టుకొని రసంలో, చింతపండు రసంలో కలిసిపోవాలి కదా. వేసిన తర్వాత దీని మీద అందంగా కొత్తిమీర డెకరేషన్ చేసుకో. కొత్తిమీర వేసేయాలి లాస్ట్. ఇప్పుడే వేసుకుందామా కొత్తిమీర కూడా? లాస్ట్కి ఓకే అండి, అయిపోయింది. లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి. మంచి వాసన వస్తూ ఉంటుంది లాస్ట్కి కొత్తిమీర వేసుకుంటే. ఏ కూరలోనైనా మనం లాస్ట్కే వేసుకుంటాం. సో పప్పుచారు అయిపోయింది.
చూసారు కదా పప్పుచారు గుమగుమలాడుతుంది. వాసన అయితే ఆ మునక్కాయలు అవి వేసాం కదా అన్ని వెజిటేబుల్స్ తోటి చాలా మంచి వాసన వస్తుంది. తిని చూసి చెప్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.